జనాభా తక్కువ చేసి కొంచెం శాస్త్రీయంగా కావచ్చు, లేకుంటే సంస్కరణ చాలా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కానీ ఇటీవల చూసుకుంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విచ్చలవిడిగా అంటే ఎక్కువ పిల్లల్ని కానండి, ముగ్గురు నలుగురు కానండి, దానివల్లనే డెవలప్ అవుతుందని ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నాం. ఏంటంటే చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాను, నిజాయితీగా చెప్తున్నాను. జనాభా ఎక్కువైపోతుంది, దేశం సర్వనాశనం అవుతుందని భయపడ్డ మనం ఇప్పటికీ జనాభా పెరుగుతుందని మర్చిపోకూడదు. రెండు, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, ఇప్పుడున్న యువతకి పనికిమాలిన చదువు అందుతుంది, విద్య లేదు. 185 మంది పిల్లలకి వాళ్ళు ఏ పాపం ఎరగకుండా వాళ్ళు పుట్టిన తల్లి గర్భం కారణంగా, ఆ పేదరికం కారణంగా, కులం కుటుంబం కారణంగా తెలివితేటలున్నా కూడా ప్రభుత్వం కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా ఈ బిడ్డల మీద చదువు కోసం చెప్పని కనీస ప్రమాణాలు చదువు అందట్లా, నైపుణ్యం అందట్లా. ఇంజనీరింగ్ చేస్తే కూడా నైపుణ్యం లేక ఉద్యోగాన్ని పని లేకుండా పోతారు. నిజాయితీగా మాట్లాడుకుంటాం, మన కుటుంబాల్లో మనం రోజు మాట్లాడుతున్న మాట్లాడేది. ఇలాంటి దేశంలో ఉన్న యువతకు ఉపాధి కలిగించడం ఎట్లాగా నైపుణ్యాన్ని పెంచినట్లు ఆలోచించకుండా ఇది ఎట్లానే ఉంటారు, ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పంటే, నేను ఎవరు దురుద్దేశంతో మాట్లాడలేదు, కానీ ఇది తొందరపడే ఆలోచన. అంటే మన రాష్ట్రానికి ఎంపీ సీట్లు అంటే ఎంపీ సీట్ల కోసం బానిస్తాం మనంతా, మన బతుకదా? ఇది చాలా సంకుచితమైన ఆలోచన. అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వనరులను ఎక్కువ వినియోగించుకోవాలి కాబట్టి ఎక్కువ మంది జనాభా ఉండాలని. ఒకటివేళ మనకు గనక జనాభా ఉద్యోగాలు చేయడానికి మనుషులు కొరత ఉన్నట్టయితే, నేను చెప్పాను కదా, లక్షల మంది ఇప్పుడు ఇక్కడ పాషకోట్లో చూడండి, ఇక్కడ సెక్యూరిటీ పీపుల్ అంతా కూడా బీహార్ నుంచి వచ్చారు. రెస్టారెంట్స్కి వెళ్ళండి, ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, అస్సాం నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి. ఈవెన్ అగ్రికల్చర్ కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు. వ్యవసాయం లేకుండా జరిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మన దేశంలో మానవ సంపదను దాన్ని ఉపయోగించుకోవాలి, మనం అనుకున్న భావం లేకుండా ఇక్కడ బుట్టావు నువ్వు పనికిరావు. ఇప్పుడు నేను ఉదాహరణకి కోస్తాంధ్రలో గ్రామంలో, మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చెప్పమనండి, జయప్రకాష్ నారాయణ వల్ల మాకు నష్టం చేకూరింది, వీడు రాకుండా ఉంటే బాగుంటుంది అనమనండి. ఎవరు అనలేదు. ఏం మాట్లాడుతున్నాం మనం? పుట్టుక జీవితాన్ని శాసించేది ఏమి, ఎంతవరకు సంపన్నం చేసావు నా ప్రాంతాన్ని, నా జీవితాన్ని ఎంత బాగు చేసావు. అంతేగాని ఇక్కడే పుట్టి ఇక్కడే ఉంటాను, ఆ రాష్ట్రంలోనే ఉండి ఆ భాషలో ఉండి దోపిడికి ఉంటే వాడు కావాలా, మంచిగా కావాల్సిందే, గుండాగా ఉంటే కావాల్సిందే. అంచేత మనం కొంచెం విశాలం చేసుకోవాలి. చాలా తేలిగ్గా నా కులము, నా వర్గము, నా ఊరు, ఇది ఈ రకంగా ప్రేరేపించాలి తేలిక. నా ప్రయోజనము, మన ఉమ్మడి ప్రయోజనం, అది కొంచెం కష్టం. నా కులము, నా ఊరు దగ్గర నుంచి మన ఉమ్మడి ప్రయోజనము ఎవరి వల్ల లాభం చేకూరుతుంది. అమెరికా పోతే నా పిల్లలకి అమెరికాలో హక్కున్నాళ్ళు కోరుకుంటున్నాం, డొనాల్డ్ ట్రంప్ అని తిడుతున్నాం, మా వాడికి H1B వీసాలు ఇవ్వట్లేదు, మాకు పౌరసత్వం ఇవ్వట్లేదని చెప్పని, లేకపోతే గ్రీన్ కార్డు ఇవ్వట్లేదని. వేరే మతం, వేరే ఒంటి రంగు, వేరే జాతి, వేరే దేశం. ఈ దేశంలో పక్కూరికెళ్తే మనం ఒప్పుకోంటే ఎట్లా? అంటే ఇదేమి గడుస్తున్నాం? ఇది మీరు మన వ్యాపారాలు, మీ ఆస్తులు దేశమంతా కావాలి, ఇతర దేశాల్లో కావాలి. దుబాయ్లో ఆస్తులన్నీ మళ్ళీ భారతదేశంలో ఉన్నవాళ్ళే, దొంగ సంపాదన చేసిన వాళ్ళే. అంచేత మనం ప్రజల్ని ఇలా మభ్యపెట్టకూడదు, నిజాయితీగా ఆలోచిద్దాం. దేశం ఒక్కటే, దేశ ఐక్యత విషయంలో ఏ పరిస్థితులు రాజీ పడకూడదు. అలాగే మన ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదు. ఇక్కడ మన ప్రయోజనం రాజీ పట్టాల, మన ప్రయోజనం చూసుకుంటున్నాము. ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే అంటే ఢిల్లీ నుంచి బలవంతంగా రుద్దటం కాకుండా ఈ రాష్ట్రాలకు వదిలేయండి. ఈ దేశంలో బలమైన ఫెడరల్ వ్యవస్థని ఈ దేశం నిర్మాణం చేసుకున్నది. ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత బలమైన ఫెడరల్ వ్యవస్థ ఇంకెవరు ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా? మనం చేయగలిగాం. ఇన్ని భాషలు లేఖం చేసిన దేశం ఇంకోటి లేదు, మనం చేయగలిగాం. ఇది కూడా తలకి చేయగలం. కాకపోతే అనవసరమైనటువంటి ఉద్రేకాలు రెచ్చగొట్టకుండా, కులం, మతం, భాషా ప్రాంతం కాకుండా కాస్త ఏకాభిప్రాయం కోసం మీరు మల్లగొల్ల పడినట్టు ఏదో మధ్య మార్గాన్ని తీసుకుంటాం.